క్రిస్మస్ ఉంది. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరందరిగా పీస్ఫుల్గా హ్యాపీగా మేరీగా జరుపుకోవాలని అందరికి కోరుకుంటూ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలకు నన్ను ఆహ్వానించినందుకు ఈ పాస్టర్ గారికి బొగ్గన అందరికీ థ్యాంక్ యూ అండి. నమస్కారం. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన పాస్టర్ బాలరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన మినిస్టర్ గారి కుమారుడు ఫయాజ్ అన్న గారికి, అలాగే దేవన్న గారు భాస్కర్ అన్న గారికి, ఇన్ఛార్జి సూర్యన్న గారికి, పాస్టర్ యేసన్న గారికి, స్టీవెన్ జోసఫయ్య గారికి, అలాగే ఇజ్రాయల్ పాస్టర్ గారికి అందరికీ ప్రభుపేట ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే ఒకరోజు విగ్రహాల్లో పడి ఉన్న మమ్మల్ని, లోకంలో తిరుగుచున్న మమ్మల్ని యేసు ప్రభు చేతపట్టుకుని మమ్మల్ని ఈ స్టేజ్కి లేవనెత్తాడు. కూటికి లేనిగా బట్టకు లేని వారిగా జన్మించినప్పటికీ ఎందుకో నరకయాత్ర ఉన్న మమ్మల్ని యేసు ప్రభు ద్వారా నిజంగా పరలోకం అంటే ఏమిటి, ప్రేమ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏమిటి అని కొంతమంది ధైర్యంతో అలా తెలుసుకొని ఈ రోజుకు ఇంత స్థితికి వెళ్ళినామంటే కేవలం యేసు కృప దయవలని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. నాకు తెలుసు అన్నగారు చాలా దీనుడు, ఆత్మీయుడు, మంచి వరం కలవనటువంటి వాడు. కానీ నాకు ఆయన సాక్షి చెప్తే నేను భయపడ్డా. ఒకప్పుడు ఈయనొక మంచి దాన్ని ఏమంటారు కరాటే మాస్టర్ ప్లస్ కొట్లాడేవాడు, ఫ్యాక్షనిస్టు. అటువంటి వాడు ఈరోజు దేవుని సంతానంతో పరిశుద్ధంగా ఉన్నా అంటే యేసుప్రభు కృప. ఎందుకంటే ఈ లోకంలో దీని ద్వారా మనిషి మారడు, కానీ ఒక యేసుప్రభు మాత్రం మారుతాడని సభాముఖంగా తెలపరుస్తున్నాను. నేను కూడా పచ్చి తాగుపోతుంది, తిరిగిపోతుంది, నాకు లేని అలవాట్లు అంటూ లేవు. ఈరోజు ఇంత పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన దయ, ఆయన కృప. అందుకు మీరు కూడా ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతన క్రిస్మస్లో కనీసం నశించిపోయిన ఆత్మను మనిషి రక్షించే మనుషులకు లోకకుమారుడు వచ్చినట్టు మీరు ఖచ్చితంగా ఒక ఆత్మను మీరు కాపాడాలనే ఉద్దేశం మీద ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సపోజ్ క్రిస్మస్ అనేది క్రిస్మస్ పండుగకు ముందుగానే ఒక ప్రాంతం వారు కాదు, ఒక దేశం వారు కాదు, ఒక మతం వారు కాదు, కులం మతం వారు కాదు, ప్రపంచమంతటా జరుపుకునే పండుగ క్రిస్మస్. కాబట్టి మనం అందరం సుఖసంతం జరుపుకోవాలని ముందుగానే అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆ ప్రభు మమ్మల్ని దీవించబడును గాక. థ్యాంక్ యూ సార్. 1వ తారీఖు మా ఇంటి దగ్గర సపోజ్ క్రిస్మస్ జరుగుతున్నది. మేము ఆల్రెడీ అందరికీ ప్రకటన చేశాం. ముఖ్యంగా ఆ కార్యక్రమానికి చాలా మంది పెద్దలు, గౌరవులు వస్తున్నారు. మీరు కూడా ఖచ్చితంగా రావాలి. అక్కడ దాదాపుగా ఒక 500 మంది పేద మహిళలకు బట్టల పంపిణీ కార్యక్రమం, అలాగే 100 మంది దైవ సేవకులకు కూడా బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కనుక అక్కడనే భోజన వసతులను సౌకర్యం కల్పించబడుతుంది. ఖచ్చితంగా రేపు 6 గంటలకే మీరు వస్తే 9 గంటలకు ముగించబడుతుంది. రేపు సాయంత్రం దైవజనులు ప్రకటన చేస్తారు. అందరి నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి. వాతావరణం కొంచెం బెదిరిస్తుంది. ఒకసారి మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం.